స్వామివారి దర్శనాల్లో భారీ మార్పులు చేసింది టీటీడీ. రేపటి నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఉదయం 5:45 ప్రోటోకాల్ దర్శనాలు జరగనున్నాయి. 6:45 జనరల్ బ్రేక్ ప్రారంభం కానుంది. ఇక ఉదయం 10:15 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనాలు కాగా 10:30 దాతల వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం కేటాయించనున్నారు. 11 గంటలకు టీటీడీ ఎంప్లాయీస్, విశ్రాంత ఉద్యోగులకు బ్రేక్ దర్శన సదుపాయాలు కల్పించనున్నారు. తిరుమల స్వామివారి దర్శనాల్లో భారీ మార్పులు చేసింది టీటీడీ. రేపటి నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఉదయం 5:45 ప్రోటోకాల్ దర్శనాలు జరగనున్నాయి. 6:45 జనరల్ బ్రేక్ ప్రారంభం కానుంది. ఇక ఉదయం 10:15 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనాలు కాగా 10:30 దాతల వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం కేటాయించనున్నారు. 11 గంటలకు టీటీడీ ఎంప్లాయీస్, విశ్రాంత ఉద్యోగులకు బ్రేక్ దర్శన సదుపాయాలు కల్పించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల స్వామివారి దర్శనాల్లో భారీ మార్పులు చేసింది టీటీడీకి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల స్వామివారి దర్శనాల్లో భారీ మార్పులు చేసింది టీటీడీ. రేపటి నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఉదయం 5:45 ప్రోటోకాల్ దర్శనాలు జరగనున్నాయి. 6:45 జనరల్ బ్రేక్ ప్రారంభం కానుంది. ఇక ఉదయం 10:15 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనాలు కాగా 10:30 దాతల వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం కేటాయించనున్నారు. 11 గంటలకు టీటీడీ ఎంప్లాయీస్, విశ్రాంత ఉద్యోగులకు బ్రేక్ దర్శన సదుపాయాలు కల్పించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, వరలక్ష్మి, రేపటి నుంచి కూడా టీటీడీ వీఐపీ దర్శన సమయాల్లో మార్పులు చేర్పులు చేయనుంది. ఇప్పటికే మే 1 నుంచి కూడా జూలై 15 వరకు కూడా ఎలాంటి ఈ రిఫరెన్స్ లెటర్లు తీసుకోమని అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఇటు బోర్డు మెంబర్లకు సంబంధించి కూడా రిఫరెన్స్ లెటర్లు తీసుకోమని టీటీడీ ప్రకటించింది. వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా రేపటి నుంచి ఈ వీఐపీ దర్శన సమయాల్లో కూడా మార్పులు జరగనున్నాయి. ఉదయం 5:30 గంటలకే కూడా ప్రోటోకాల్ దర్శనాలు, అంటే వీఐపీ ప్రోటోకాల్ వాళ్ళు సెల్ఫ్ వస్తేనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా టీటీడీ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా 5:30 నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 6:30 నుంచి కూడా జనరల్ బ్రేక్ దర్శనాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత దానికి సంబంధించి డోనార్ సంబంధించి దర్శనాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత 10 గంటల నుంచి కూడా ఏదైతే 10,000 రూపాయల దర్శనాలు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా టీటీడీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తులు గమనించుకొని తిరుమలకు రావాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. అయితే కేవలం సిఫార్సు లెటర్లు మాత్రం రేపటి నుంచి అనుమతించమని, వీఐపీ ఎవరైతే ప్రోటోకాల్ వ్యక్తులు వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ వస్తేనే అనుమతిస్తామని కూడా టీటీడీ చెప్పడం జరిగింది. వేసవి సెలవుల సందర్భంగా కూడా సామాన్య భక్తులకు ఎక్కువ అవకాశం ఇచ్చేందుకు, వాళ్ళకి ఎక్కువ దర్శనాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా సమయం మార్పులు చేయడం జరిగింది. అంతకు ముందు తెల్లవారుజాము నుంచి కూడా వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉదయం 8 గంటల నుంచి కూడా వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. 8 గంటలకు జనరల్ బ్రేక్ ప్రారంభం కాగా ఆ తర్వాత 10 గంటలకు 10,000 రూపాయలు, ఆ తర్వాత ప్రోటోకాల్ దర్శనాలు మార్పులు చేయడం కూడా జరిగింది. మళ్ళీ వాటిని పాత పద్ధతినే పునరుద్ధరిస్తూ కూడా టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రేపటి నుంచి వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా మార్పులు భక్తులు గమనించుకొని
తిరుమలకు ప్రయాణం పెట్టుకోవాల్సిందిగా కూడా సూచించడం జరిగింది వరలక్ష్మి. రైట్.